భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మరి దాదాపు గత 11 ఏళ్ల నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో మరి వికలాంగుల సంక్షేమ శాఖ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ప్రత్యేక శాఖగా ఉన్నటువంటి వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి మహిళా శిశు సంక్షేమ శాఖలో విలీనం చేసి వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేకంగా ఉన్నటువంటి శాఖను తీసుకుపోయి మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపి వికలాంగుల సంక్షేమ శాఖను మరి బందీఖానాల్లో బంధించారు కాబట్టి మరి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఏం చెప్తున్నట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ బందీఖానాల్లో బందీ అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖకు మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో విముక్తి కల్పించే విధంగా మీరు వికలాంగుల సంక్షేమ శాఖను తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేక శాఖగా కొనసాగించే విధంగా మీ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇవాళ బానిస లెక్క మీరు సంఖ్యలు వేసుకొని బందీఖానాలో మరి బందీ అయి ఉన్నటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖకు విముక్తి కల్పించాలని చెప్పేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము ఈ రీతిలో నిరసన తెలియజేస్తున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి చరణ కలగాలి. ఆనాడు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా ఉండి మరి ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడారంటే ఆనాడు కొడంగల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆనాడు మరి వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయాలని చెప్పేసి ఆనాడు కోరిండు. అంటే ఆనాడు రేవంత్ రెడ్డి గారు 2014లో కొడంగల్ ఎమ్మెల్యేగా రేవంత్ రెడ్డి గారు ఉండి ఆనాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారిని మీరు వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా చేయాలని చెప్పేసి ఆనాడు అసెంబ్లీలో టీడీఎల్పీ ఉపనాయకుడిగా ఉండే రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇవాళ ముఖ్యమంత్రి దాదాపు 7 ఏళ్ళు గడుస్తున్నా నేటి వరకు కూడా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోలేదు కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇవాళ సంఖ్యలు వేసుకొని మా యొక్క నిరసన చెబుతున్నాం. ఆయా ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా కనికరించండి. బానిస సంఖ్యలో బందీ అయినటువంటి మా వికలాంగుల సంక్షేమ శాఖను తక్షణమే ప్రత్యేక శాఖ కొనసాగించి వికలాంగుల సంక్షేమ శాఖకు 3,000 కోట్ల రూపాయలు నిధులించి వికలాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పాటుపడాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. గౌరవ వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అంటే అమితమైనటువంటి గౌరవం మా వికలాంగుల సమాజానికి. ఇవాళ వికలాంగుల సంక్షేమ శాఖకు మీరే మంత్రిగా ఉండి మరి నేటి వరకు కూడా ఆనాడు ఇవాళ ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారే ఆనాడు టీడీఎల్పీ ఉపనాయకుడిగా వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ చేయండి. ఎన్టీ రామారావు ఉన్నప్పుడే వికలాంగులకు ప్రత్యేక శాఖ తీసుకొచ్చిండు. మరి కొత్త జిల్లాల శాఖతోని ఆనాడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖలో కలిపింది. మరి మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగిస్తామని చెప్పేసి మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి మీరేం డిమాండ్ చేస్తున్నట్టే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా ఇంతవరకు మా పింఛన్లు పెంచలేదు, ఇంతవరకు ఆర్టీసీలు మా ఉచిత ప్రయాణం ఇవ్వలేదు. కనీసం మా ప్రత్యేక శాఖనన్నా మా కొనసాగించే విధంగా తక్షణమే మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వికలాంగుల సంక్షేమ శాఖను బందీఖానాల నుంచి విముక్తి కల్పించే విధంగా ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకొని వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ కొనసాగించడంతో పాటు వికలాంగుల సంక్షేమ శాఖకు ప్రత్యేక అధికారులు కూడా తక్షణమే నియమించాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన్ని డిమాండ్ చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ సంఖ్యలతో మాకు విముక్తి కల్పించబడుతున్నాం. ఈ విముక్తి కనుక కల్పించి వికలాంగుల సంక్షేమ శాఖ కనుక ప్రత్యేక శాఖ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తూ గౌరవ మంత్రివర్యులు సీతక్క గారు వెంటనే ఈ విషయం మీద ముఖ్యమంత్రి గారితో చర్చించి తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖగా కొనసాగించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఒక శాఖ ప్రత్యేక శాఖ ఒకటే కాదు వికలాంగుల పెంచుతున్నటువంటి పింఛన్ కూడా తక్షణమే 6,000 రూపాయలు చేయాలి. మా వృద్ధులు మా అమ్మలు అక్కలు అన్నలు తాతలు ముత్తాతలకు ఇస్తున్నటువంటి పింఛన్ కూడా తక్షణమే 4,000 రూపాయలు చేయాలి. మా వితంతు సోదరులకు ఇస్తున్నటువంటి పింఛన్ కూడా 4,000 రూపాయలు చేయాలి. ఎన్నికల మేనిఫెస్టోలో ఆధార పింఛన్దారులకు ఇచ్చినటువంటి అన్ని హామీలు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని చెప్పేసి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారికి వెంటనే కనువిప్పు కలిగి ఈ నిరసన చూసినా కనువిప్పు కలగాలి. 119 మంది ఎమ్మెల్యేలు వికలాంగుల ఓట్లతో గద్దెనెక్కి
ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కనీసం నిమిషం కూడా మా వికలాంగుల సమస్యల గురించి మాట్లాడట్లేదు. కాబట్టి ఎమ్మెల్యేలు కూడా చలనం రావాలి, ముఖ్యమంత్రి గారికి చలనం రావాలి. వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి గారు దయచేసి మానవతా దృక్పథంతో ఆలోచించి మా శాఖను ప్రత్యేక శాఖ చేయండి. మా వికలాంగుల విద్యార్థులు ఉద్యోగ నియామకాలు లేక ఇబ్బంది పడుతున్నారు, వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయండి. ఇల్లు లేక మా వికలాంగుల సోదరులు ఇబ్బంది పడుతున్నారు, అర్హులైన వికలాంగులందరూ కూడా ఇల్లు నిర్మించండి. కొత్త పింఛన్ రాక మా వికలాంగుల సోదరులు ఇబ్బంది పడుతున్నారు, కొత్త పింఛన్ కోసం దరఖాస్తు చేస్తున్న మా వికలాంగుల సోదరులందరూ కూడా కొత్త పింఛన్ మంజూరు చేయాలని చెప్పేసి ఈ రోజు మీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ విముక్తి కల్పించారా వికలాంగుల సంక్షేమ శాఖ వెంటనే కల్పించారా వికలాంగుల సంక్షేమ శాఖ విముక్తి వెంటనే వికలాంగుల ఐక్యత వికలాంగుల ఐక్యత కొనసాగించారా వికలాంగుల సంక్షేమ శాఖ ప్రత్యేక శాఖ వెంటనే నియమించారా వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుల మంత్రిగా వెంటనే వికలాంగుల ఐక్యత काय